ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ క్రేజీ క్రికెట్. ఈరోజు అయితే మనము ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాము. ఓకే, ఇక్కడనైతే చాలామంది ఎనిమిస్ దిగుతున్నారు. బ్లూ జోన్ కదా. ఓకే, మనమైతే గన్ను మీద దిగుదాము. అక్కడ ఆగ్ ఉన్నట్టుంది. ఆగు మ్యాగ్ సూట్ అయింది పేరు. ఇక్కడ ట్రోగన్ ఉంది, ఏమొద్దు. టోకెన్స్ తీసుకుందాం. అండ్ MP40 ఉంది. ఆగు ప్లేస్లో తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎనిమిస్ దిగారు కదా, షార్ట్ రేంజ్లోనే కొట్టేయచ్చు. ఓకే, నాకైతే ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. గోండి ఎనిమిది ఇక్కడనే ఉన్నాడు. అరే ఎస్, ఫస్ట్ కిల్ అయితే కొట్టేస్తాం మనము. ఓకే ఓకే, ఇన్హేలర్ వేసుకొని వెళ్ళిపోదాం. ముంగట్లోకి ఎనిమిస్ ఉంటారు ఇంకా. ఓకే, ఇప్పుడే ఒక ఎనిమిది దిగుతున్నాడు. అరే అంత రేంజ్ కాదు ఇది, మన దగ్గర లాంగ్ రేంజ్ లేదు గైస్ మన దగ్గర. అండ్ సెకండ్ కిల్ కూడా వచ్చింది. మనమైతే ఇక్కడనే బ్లూ జోన్లోనే ఒక 3-4 కిల్స్ కొడతట్టున్నాము. 3-4 కాదు, 6-7 కొడతట్టున్నాము. చాలామంది ఎనిమిస్ వచ్చారు, అందుకే. కిందేమైనా ఎనిమిస్ ఉన్నారా? లేరు. అండ్ ఓకే, ఇక్కడైతే ఎనిమి నాకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు వీడు. ఓకే, వస్తున్నాడు. మ్యాగ్ తీసుకొని దింపేద్దాం. ఓకే, 3 కిల్స్ అయితే ఇప్పుడే వచ్చేసాయి. మనమైతే హీలింగ్ చేసుకుందాం. ఈయన దగ్గర లూట్ చూద్దాము. మనకి లాంగ్ రేంజ్ ఏమైనా దొరుకుతుందా? ఈ మెసేజ్లు ఒకటి. ఓకే, ముంగట్లో ఎనిమిది ఉన్నాడు. వాడిని కొడతానికైతే వెళ్దాము. ఇక్కడనైతే చచ్చిపోతే ఘోరంగా ఉంటుంది. ఓకే, చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నారనుకుంటా. ఓకే, నాకైతే డ్యామేజ్. వా, మనమైతే ఇప్పుడు వాడిని వెళ్ళి కొడదాము. ఓకే, ఇంకా నుంచి కొడతాడు. ఏంటిది, ఒక దిక్కు నుంచి వాడు, ఇంకో దిక్కు నుంచి వీడు. అండ్ మళ్ళీ మనం దిగుదాము. ఓకే, మనమైతే ఇంట్లో దిగుదాము. ఏమైనా లూట్ చిక్కుతుందో చూద్దాము. ఇక్కడనైతే నాకు అసలు లూట్ దొరకలేదు, అందుకే ఈతలకైతే వచ్చాను. ఇక్కడనైతే నాకు బైజోన్ దొరికింది. ఓకే, మనమైతే మళ్ళీ బ్లూ జోన్లోకి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళి హార్ట్ని నింపుకుందాము. ఇప్పుడు నన్ను ఎవరైనా ఎనిమిస్ కొట్టర్లేండి, ఎందుకంటే మనం చాలా డిస్టెన్స్లో ఉన్నాము. ఓకే, మనకైతే M188 దొరికింది. నాకు M1014 వాడాలనేసి ఉంది, కానీ ఏమొద్దు. M1014 నిన్నే దొరికాయి కదా, తీసుకుందాం ఈసారి. AC80 ముంగట్లోకి వచ్చి M1014. ఓకే, మనకైతే ఇప్పుడు ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. నాకు వైబ్రేట్ అవుతుంది ఫోను. అండ్ ఎంకమర్లనైతే ఒక గ్లూ వాల్ వేసుకుందాము. ఓకే, నాకైతే ఇప్పుడు ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఓకే, లెవెల్ 3 బ్యాగ్ ఉంది. కింద ఎవరని కనపడతారా? ఎవరు లేరు. మనం సీజా లూట్ని అయితే తీసుకుందాం. AC8 తోటి చాలా బాగా పడుతుంది. మనమైతే ఇప్పుడు హార్ట్ దగ్గరికి వెళ్దాము. నాకు అవతల నుంచి అయితే ఫైరింగ్ వస్తుంది. ఓకే, ఎవడో డ్యామేజ్ ఇస్తే నేను కొట్టుకున్నాను. అట్నుంచి మళ్ళీ ఎవడో ఎనిమిది వస్తట్టుండు. ఒకసారి మళ్ళీ అవతలకి చూద్దాము.
ఓకే ఇంకో ఎనిమి. ఓకే సక్సెస్ఫుల్గా వీడిని కొట్టేసాము. అండ్ ఈతల సైడ్ అయితే ఎవ్వరు లేరు. మీకు చెప్పా కదా 4-5 కిల్స్ బ్లూ జోన్లోనే వస్తాయి అనేసి. 4-5 కిల్స్ అయితే వచ్చేసాయి. మనకైతే ఇంకో 2 ఎనిమిస్ దొరికితే చాలు. ఇక్కడ మనమైతే వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. ఓకే నాకు ఇక్కడ ఎనిమి ఉంటాడు అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఎందుకు ఎనిమి ఉంటాడు అనిపిస్తుంది. ఈ జోన్లో నాకు మినిమం 2 కిల్స్ అయితే వస్తాయి అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఓకే ముంగట్లోనే ఎనిమి ఉండు. అంత రేంజ్ పోవట్లేదు. నాకైతే ఒక్క హెడ్షాట్ పడతలే గైస్. మీరు చూసినట్టయితే ఒక్క ఎర్ర నెంబర్ కనబడతలే, అంత తెల్ల నెంబరే. మీకు చెప్పాను కదా నాకైతే ఒక కిల్ అయితే వస్తుంది అనేసి వచ్చింది. అండ్ లాంచ్ ప్యాడ్ ఉంది, లాంచ్ ప్యాడ్ ఎక్కేసి వెళ్దాము. మనమైతే చచ్చిపోయినా ఏం పర్లేదు, ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఓకే వెళ్ళిపోదాము. మనమైతే సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. ఈ మ్యాచ్ బూయా కొట్టడానికి అయితే చూస్తాను నేను. పక్కనే డ్రాప్ ఉంది, దాన్ని నింపుకుందాము. ఇక్కడ లూట్ తీసుకున్నాము. MP5 ఉంది, వద్దు. ఇక్కడ దాకా చూసినట్టయితే మీకు వీడియో అయితే నచ్చే ఉంటుంది. దీనికోసం అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు. నాకైతే అదే మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకే మనకు లెవెల్ 5 వెస్ట్ అయితే వస్తుంది దీన్ని తీసుకుంటే. కార్లో పోతుండు 1 మీదకి అయితే డ్రాగ్ కార్లే నాకు. ఓకే అరే 161 వదిలి వెళ్ళిపోయాడు వాడు ఇంట్లోకి. ఓకే నాకు లెవెల్ 5 వెస్ట్ కావాలి నాకు. ఓకే ఇక్కడనైతే ఒక ఎనిమి. అరే గైస్ ఇదేంది మీరు చూసారా? వానికి హెడ్ మీద పెట్టినా సరే ఏమో కిందికైతే వచ్చేసింది. 11-10. ఓకే మనకైతే ఒక 20 కిల్స్. ఎనిమి వీడైతే సడన్గా వచ్చేసాడు. అండ్ మనమైతే ఇప్పుడు హీలింగ్ చేసుకోవాలి కార్ తీసుకొని. ఓకే డ్యామేజ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. వీడిని కొడదామంటే మన దగ్గర HP లేదు, బట్ కొట్టేద్దాము. ఓకే మనకైతే హెల్తే లేదు, మీరు చూసుకోవచ్చు. ఇన్హేలర్స్ తోటే మనమైతే బతుకుతున్నాము. ఓకే ఇంకా ఎనిమి అయితే ఉన్నట్టుండు. ఓకే ఎనిమి ఇంట్లోకి అయితే వెళ్ళాడు. స్పైడర్ పట్టుకుంది. ఎవడో వేసిన ఉచ్చులో మనమైతే వచ్చినాం. అండ్ ఓకే మనమైతే కిందికి దిగుదాం. ఓకే అసలు హ్యాకర్ టైప్లో కొట్టాడు వాడు, చాలా బాగా కొట్టాడు. అండ్ మనం మళ్ళీ అక్కడనే దిగుదాము, ఇంటి మీద దిగుదాము. ఇక్కడ ఎనిమి అయితే వచ్చాడు. ఓకే ఇదిగోండి ఎనిమి వచ్చాడు. వీడేంటి పనుకున్నాడు. ఓకే మనమైతే MP5 బదులు AC80 తీసుకుందాం. మనమైతే ఇన్హేలర్. ఓకే నాకు కూడా డ్యామేజ్ కొట్టాడు బీవచ్చంగా. ఇందాక కొట్టినోడే అనుకుంటాడు. ఓకే 11-2. మనమైతే ఇక్కడ ఒక ఛాలెంజ్ అయితే చేద్దాము. లాస్ట్ వన్ అయితే మనము గ్రానైట్ తోటే చంపుదాము. అదైతే ఇప్పుడు మన ఛాలెంజ్. చూద్దాం ఒకవేళ నేను గ్రానైట్ తోటి చంపితే మీరైతే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు వీలైనంత మంది ఓకే ఈయనండు ఎనిమి. ఓకే మనం ఇల్లు మొత్తం చుట్టేసి అక్కడికి వద్దాము. ఓకే గ్రానైట్ తీసుకొని కుక్ చేస్తున్నా గ్రానైట్ని.
కరెక్ట్గా వెళ్ళి వన్ హెడ్ పైన పడుతుంది 260 ఏమో అట్లా పడుతుంది. ఓకే నాకైతే పింగ్ అనుకుంటా. ఓకే మనకైతే బూయా వచ్చింది. మీకు చెప్పాక లాస్ట్ కిల్ ఒకవేళ గ్రెనేడ్తో చేస్తే లైక్